నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు. సో ఏదైతే ఒక ఇన్సిడెంట్ అయితే మనకి బయటకు వస్తూ ఉంది. దుబ్బాలోని ఒక ఏరియాలో ఒక దొంగ హల్చల్ చేశారు. దాంతోపాటు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే పట్టణంలోని దుబ్బా ఏరియాలో ఒక దొంగ హల్చల్ చేశాడు అని చెప్పేసి మనకు వార్తా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇదే అంశంపై మనం మాట్లాడుకోవాలా, ఎందుకంటే ఈ అప్డేట్ అంతా పూర్తి స్థాయిలో మనకి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైతే సోమవారం ఉదయం ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ సేవా కార్యాలయం ఏదైతే ఉందో ఆ తాళం ధ్వంసం చేశాడు. చివరకు ఏమీ లభించకపోవడంతో దొంగ వెనుదిరిగాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో కార్యాలయానికి వెళ్ళినటువంటి ఇందూరు యువత సభ్యులు ఎవరైతే ఉన్నారో పగలకొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అయితే ఇచ్చారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో దర్యాప్తు చేపట్టారు. దొంగలు ఎవరైతే ఉన్నారో పక్క రెక్కి చేసి మరి ఈ దొంగతనాలు చేస్తున్నట్టు పోలీసులు కూడా మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా వరకు మనకి రోడ్ సైడ్లో చూసుకుంటే కొంతమంది రాజస్థాన్ కావచ్చు, లేకపోతే ఉత్తరాఖండ్, దాంతోపాటు యూపీ, సో ఇట్లాంటి ఏరియాల నుంచి వచ్చి రోడ్ల పైన మనకి రోడ్ పక్కనే మనకి రోడ్ సైడ్లో, దాంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనము చాలాసార్లు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా సిగ్నేచర్ స్టూడియో అందిస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏవైతే మనకి ఫ్లాగ్సే కావచ్చు, దాంతోపాటు కొన్ని ఆట వస్తువులు ఏవైతే చిన్న చిన్న ఏరోప్లేన్స్ కావచ్చు, దాంతోపాటు ఏవైతే ఆట బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చి అమ్ముకుంటా ఉన్నారు. సో వీళ్ళకి షెల్టర్ ఎలా ఉంది? రోడ్లపైనే వీళ్ళు ఉంటున్నారా, లేకపోతే వీళ్ళు ఇదంతా కూడా మార్నింగ్ టైంలో ఇదంతా చేస్తూ ఉన్నారు, నైట్ టైంలో వాళ్ళు అసలు ఏం చేస్తూ ఉన్నారు అనే దాని గురించి కూడా పోలీస్ అధికారులు దీనిపైన కొంత ఎంక్వైరీ అయితే చేయాలా, దీనిపైన ఒక ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు వాళ్ళు అక్కడి నుంచి రావడం ఏంది, ఇక్కడ వచ్చి అమ్ముకోవడం ఏంది? అమ్ముకోవాలనుకుంటే అక్కడనే అమ్ముకోవచ్చు కదా, ఇక్కడనే అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఏముందని చెప్పేసి కూడా చాలామంది వాహనదారులతో నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారంటే అంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు. ఒకవేళ ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆట వస్తువులు, ఆట బొమ్మలు ఏవైతే ఉన్నాయో, అంబ్రెల్లాస్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు యూపీ, ఉత్తరప్రదేశ్, లేకపోతే ఏవైతే కొన్ని హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు దందా చేస్తూ ఉన్నారు. సో దందా చేస్తే ఏం ప్రాబ్లం లేదు. నైట్ టైంలో ఇట్లాంటి తాళం వేసినటువంటి కార్యాలయాలే కావచ్చు, తాళం వేసినటువంటి ఇళ్ళని రెక్కి చేసి మరి దొంగతనం చేస్తున్నారేమో అనే ఒక డౌట్ కూడా చాలామంది నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అంతే ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ కార్యాలయం ఏదైతే ఉందో అది ఎప్పుడు అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. దాంతోపాటు దుబ్బాలోని ఆ ఏరియాలో చాలామంది తిరిగే ఏరియా. మరి పర్టికులర్గా ఇట్లాంటి కార్యాలయాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ దొంగ ఎక్కడి నుంచి వస్తాడో కూడా మనము చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో దీంట్లో దొంగ సంచరించినటువంటి వీడియోస్ ఫుటేజ్ ఏదైతే ఉందో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని చెప్పి తెలుస్తూ ఉంది. అది కాస్త వైరల్గా మారి ఇవాళ నిజామాబాద్ జిల్లాని ఒక్కసారిగా కదిలించిందని చెప్పేసి మనం చెప్పాలా, అప్రమత్తం చేసిందని చెప్పుకోవాలా. ఎందుకంటే మనకి వివిధ గ్రామాలలో చూసుకుంటే ఒక్కొక్క గ్రామంలో ఒక రోజు ఏమైనా దొంగతనం జరిగితే అక్కడ ఆ దొంగతనాల గురించి మనం మాట్లాడుకుంటే 5 నుంచి 6 దొంగతనాలు ఒక విలేజ్లో చేసుకొని పోతూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత ప్రాపర్గా ఎంత స్కెచ్ చేసుకొని మరి ఈ దొంగతనాలు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్ అయినటువంటి సిపి సాయి చైతన్య గారు దీనిపైన కొంత ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి మేమైతే ఖచ్చితంగా మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ దొంగతనానికి వచ్చినప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ చూసినాం. ఏదైతే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ఒక ఇన్సిడెంట్స్ మనకి ఇలా కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మనకి హైదరాబాద్లోని ఒక జ్యువెలరీ షాప్లో ఏదైతే ఆ రోజు అంటే నిన్న 9:30 సమయంలో ఆ షట్టర్స్ తీసిన 5 నిమిషాల్లోనే 5 నుంచి 6 దుండగులు ప్రీ ప్లాన్డ్గా రెక్కి చేసి మరి ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తుపాకీలు, దాంతోపాటు ఆ రివాల్వర్స్తోని 2 రౌండ్ల పాటు వాళ్ళు కాల్పులు కూడా చేసి ఒక వ్యక్తి అయితే తనలో ఎవరైతే దాంట్లో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాణాలతో ఇవాళ కొట్టిమిట్టాడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు నిజామాబాద్ జిల్లాలో జరగకపోవడానికి గల ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్ సైడ్లో ఉంటున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కొంచెం వాళ్ళపైన కన్నేసి ఉంచాలా నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అని చెప్పేసి చాలామంది ప్రజలు ఇవాళ కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు.
సో ఏదైతే ఒక ఇన్సిడెంట్ అయితే మనకి బయటకు వస్తూ ఉంది. దుబ్బాలోని ఒక ఏరియాలో ఒక దొంగ హల్చల్ చేశారు. దాంతోపాటు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే పట్టణంలోని దుబ్బా ఏరియాలో ఒక దొంగ హల్చల్ చేశాడు అని చెప్పేసి మనకు వార్తా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇదే అంశంపై మనం మాట్లాడుకోవాలా, ఎందుకంటే ఈ అప్డేట్ అంతా పూర్తి స్థాయిలో మనకి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైతే సోమవారం ఉదయం ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ సేవా కార్యాలయం ఏదైతే ఉందో ఆ తాళం ధ్వంసం చేశాడు. చివరకు ఏమీ లభించకపోవడంతో దొంగ వెనుదిరిగాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో కార్యాలయానికి వెళ్ళినటువంటి ఇందూరు యువత సభ్యులు ఎవరైతే ఉన్నారో పగలకొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అయితే ఇచ్చారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో దర్యాప్తు చేపట్టారు. దొంగలు ఎవరైతే ఉన్నారో పక్క రెక్కి చేసి మరి ఈ దొంగతనాలు చేస్తున్నట్టు పోలీసులు కూడా మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా వరకు మనకి రోడ్ సైడ్లో చూసుకుంటే కొంతమంది రాజస్థాన్ కావచ్చు, లేకపోతే ఉత్తరాఖండ్, దాంతోపాటు యూపీ, సో ఇట్లాంటి ఏరియాల నుంచి వచ్చి రోడ్ల పైన మనకి రోడ్ పక్కనే మనకి రోడ్ సైడ్లో, దాంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనము చాలాసార్లు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా సిగ్నేచర్ స్టూడియో అందిస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏవైతే మనకి ఫ్లాగ్సే కావచ్చు, దాంతోపాటు కొన్ని ఆట వస్తువులు ఏవైతే చిన్న చిన్న ఏరోప్లేన్స్ కావచ్చు, దాంతోపాటు ఏవైతే ఆట బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చి అమ్ముకుంటా ఉన్నారు. సో వీళ్ళకి షెల్టర్ ఎలా ఉంది? రోడ్లపైనే వీళ్ళు ఉంటున్నారా, లేకపోతే వీళ్ళు ఇదంతా కూడా మార్నింగ్ టైంలో ఇదంతా చేస్తూ ఉన్నారు, నైట్ టైంలో వాళ్ళు అసలు ఏం చేస్తూ ఉన్నారు అనే దాని గురించి కూడా పోలీస్ అధికారులు దీనిపైన కొంత ఎంక్వైరీ అయితే చేయాలా, దీనిపైన ఒక ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు వాళ్ళు అక్కడి నుంచి రావడం ఏంది, ఇక్కడ వచ్చి అమ్ముకోవడం ఏంది? అమ్ముకోవాలనుకుంటే అక్కడనే అమ్ముకోవచ్చు కదా, ఇక్కడనే అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఏముందని చెప్పేసి కూడా చాలామంది వాహనదారులతో నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారంటే అంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు. ఒకవేళ ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆట వస్తువులు, ఆట బొమ్మలు ఏవైతే ఉన్నాయో, అంబ్రెల్లాస్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు యూపీ, ఉత్తరప్రదేశ్, లేకపోతే ఏవైతే కొన్ని హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు దందా చేస్తూ ఉన్నారు. సో దందా చేస్తే ఏం ప్రాబ్లం లేదు, నైట్ టైంలో ఇట్లాంటి తాళం వేసినటువంటి కార్యాలయాలే కావచ్చు, తాళం వేసినటువంటి ఇళ్ళని రెక్కి చేసి మరి దొంగతనం చేస్తున్నారేమో అనే ఒక డౌట్ కూడా చాలామంది నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అండ్ ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ కార్యాలయం ఏదైతే ఉందో అది ఎప్పుడు అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. దాంతోపాటు దుబ్బాలోని ఆ ఏరియాలో చాలామంది తిరిగే ఏరియా. మరి పర్టికులర్గా ఇట్లాంటి కార్యాలయాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ దొంగ ఎక్కడి నుంచి వస్తాడో కూడా మనము చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో దీంట్లో దొంగ సంచరించినటువంటి వీడియోస్ ఫుటేజ్ ఏదైతే ఉందో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని చెప్పి తెలుస్తూ ఉంది. అది కాస్త వైరల్గా మారి ఇవాళ నిజామాబాద్ జిల్లాని ఒక్కసారిగా కదిలించిందని చెప్పేసి మనం చెప్పాలా, అప్రమత్తం చేసిందని చెప్పుకోవాలా. ఎందుకంటే మనకి వివిధ గ్రామాలలో చూసుకుంటే ఒక్కొక్క గ్రామంలో ఒక రోజు ఏమైనా దొంగతనం జరిగితే అక్కడ ఆ దొంగతనాల గురించి మనం మాట్లాడుకుంటే 5 నుంచి 6 దొంగతనాలు ఒక విలేజ్లో చేసుకొని పోతూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత ప్రాపర్గా ఎంత స్కెచ్ చేసుకొని మరి ఈ దొంగతనాలు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్ అయినటువంటి సిపి సాయి చైతన్య గారు దీనిపైన కొంత ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి మేమైతే ఖచ్చితంగా మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ దొంగతనానికి వచ్చినప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ చూసినాం, ఏదైతే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ఒక ఇన్సిడెంట్స్ మనకి ఇలా కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మనకి హైదరాబాద్లోని ఒక జ్యువెలరీ షాప్లో ఏదైతే ఆ రోజు అంటే నిన్న 9:30 సమయంలో ఆ షట్టర్స్ తీసిన 5 నిమిషాల్లోనే 5 నుంచి 6 దుండగులు ప్రీ ప్లాన్డ్గా రెక్కి చేసి మరి ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తుపాకీలు, దాంతోపాటు ఆ రివాల్వర్స్తోని 2 రౌండ్ల పాటు వాళ్ళు కాల్పులు కూడా చేసి ఒక వ్యక్తి అయితే తనలో ఎవరైతే దాంట్లో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాణాలతో ఇవాళ కొట్టిమిట్టాడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు నిజామాబాద్ జిల్లాలో జరగకపోవడానికి గల ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్ సైడ్లో ఉంటున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కొంచెం వాళ్ళపైన కన్నేసి ఉంచాలా నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అని చెప్పేసి చాలామంది ప్రజలు ఇవాళ కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.